అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మా గోదావరోళ్ళకి భోగి రోజు కంపల్సరీ ఇది ఉండాలండి. ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకున్నా ఇది తప్పనిసరిగా ఉండాలి. అదే పొంగలి. ఆ పొంగల్ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో మనకి ఎన్ని రైస్ అయితే పడతాయో అని తీసుకుంటాం కదా. ఒక గ్లాసుకి ముప్పావు గ్లాసుకి పావు గ్లాసు పెసరపప్పు పోసి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో తగినంత సాల్ట్ వేసి కుక్కర్ ఉంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. లేదంటే దలసరిగా ఉన్న గిన్నె, మందపాటి గిన్నె పెట్టి దానికి మనం ఒక గ్లాసు బియ్యం అనుకోండి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకొని ఉడికించుకోవాల్సి వస్తుంది. అలా ఉడికించిన పొంగలిది. దీన్ని అత్తెసరు అంటాము. అత్తెసరులోకి కాంబినేషను పచ్చి పులుసు, వంకాయ, పచ్చిమిరపకాయలు కాల్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. దీనికైతే పొట్టులు చేశాను. ఇది ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. జీలకర్ర శుభ్రంగా ఆయిల్ వేయకుండా వేయించి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది వేయటం వల్ల మనకి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చి పులుసుకి ఇంకా చింతపండు 2 సార్లు కడిగి ఇసుకది లేకుండా నానబెట్టి పక్కన పెట్టాను. సాల్టు, బెల్లం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ చింతపండు రసం తీసి వేరే గిన్నెలోకి అప్పుడు కలుపుకోవాలి. ఇదిగో చింతపండు రసం తీసుకున్నాను. దాంట్లోకి తీపి ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది, బెల్లం వేసుకోకపోతే బాగుండదు. కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే వంకాయ. లోపల ఏమన్నా పుచ్చు ఉందేమో పైన కాల్చేటప్పుడే చూసి మంచి కాయ తీసుకోవాలి. కింద పడింది. పుచ్చది ఏమీ లేదు. ముందు ఒకసారి చెక్ చేసుకుని కాల్చుకోవాలి. మళ్ళీ తర్వాత కాయ విడది చూసుకోవాలి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఈ వంకాయ, పచ్చిమిరపకాయలు, సాల్టు, బెల్లం అంతా కలిసే వరకు గట్టిగా పిసికి కలపాలి. ఈ దంచిన పొడి ఇప్పుడు వేసుకోవాలి దీంట్లో. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదిగో పచ్చి పులుసు రెడీ అయిపోయింది. అదిగోండి మా గోదావరి ఫుడ్డు భోగి రోజు ఇలా ఉంటుంది అనమాట. ముందు స్వీటు, తర్వాత బెల్లం, నెయ్యి, పెరుగులో కట్టిపళ్ళు, పెరుగు, మంచినీళ్ళు, పచ్చి పులుసు. ఇది ఈరోజు మా ఫుడ్డు. ఎన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు వండుకున్నా ఇది కంపల్సరీ. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. నాని ఛానల్కి లైక్ ఇవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.